నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి తెలియచేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ద్వాదశ రాశుల వాళ్లకు కూడా మాసఫలాలు అనేటువంటివి ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి విశిష్టత ఏమిటి అంటే, ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఉగాది పండుగకు పరిపూర్ణముగా అన్ని రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మొత్తమంతా ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఏది ఏమైనా మాసఫలాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఈ మార్చి నెల మరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు, నెలాంతము వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయా, లేకపోతే ఈ నెలలో ఏమి జరుగుతుంది అని ఇవాల్టి రోజున ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళు ఎంతోమంది చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉంటారు. అందుకని మన దాంట్లో కూడా మనం చెప్పింది కూడా ఎంతోమంది వీక్షకులు వింటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఈ మాసంలో ఈ 12 రాసుల వాళ్లకు ఉగాది కంటే ముందే తప్పకుండా ఎలా ఉండబోతున్నది ఏమిటి అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఇంగ్లీష్ నెల ప్రకారముగా జనవరి అయినా తెలుగు మాసము ప్రకారముగా మార్చి నెల అనేటువంటిది ఆఖరిది మనము గమనించాల్సింది. అంటే చైత్రశుద్ధ పాడ్యమి అనేటువంటిది ఎప్పుడైతే ఏప్రిల్లో వస్తుందో, ఫాల్గుణ మాసం అనేటువంటిది తెలుగు నెలల ప్రకారముగా ఇది ఆఖరిది కదా. అందుకని అప్పుడు ఇది ఆఖరు కదనమాట. మనం మామూలుగా అంటే మళ్ళా మన జీవితం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చైత్రమాసంలో ఉగాది రోజు మనం చెప్పుకుంటాం, ఉగాది రోజు నాడు. అందుకని మార్చి నెలలో 12 రాసుల వాళ్లకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి మార్గం తెలియజేస్తాను. గురుగారు, మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అంతా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు. బుద్ధి కుశలత పెరుగుతుంది. అంటే ఆలోచనలు పెరుగుతాయి. ఆలోచనలకు తగ్గట్టుగా వీళ్ళ యొక్క అడుగులు ముందుకు వేయటం అనేది జరుగుతుంది. మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు. అంటే ఏదైతే మానసికంగా వీళ్ళు ఫలాంది కావాలి, మనస్సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మనస్సులో ఏదైతే బలమైనటువంటి కోరికలు కోరుకుంటారో ఆ కోరికలకు తగ్గట్టుగా వీళ్ళు అడుగులు ముందుకు వేయడం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలు జరగటం అనేటువంటిది జరుగుతాయి ఈ రాశి వాళ్లకు. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలను దర్శించటము కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తద్వారా పుణ్యము సంపాదించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పనులు అవి కీలకముగా మారి తప్పకుండా వీళ్లకు విజయము వైపు నడిపించే విధముగా ఈ మాసము ఉండబోతున్నది. కొత్త సంవత్సరము ముందు, ఉగాది పండుగ కంటే ముందు మేలు జరిగింది మాకు అనేటువంటి అభిప్రాయముతోనే మేలు జరుగుతుంది గాక వీళ్లకు. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ నిర్మాణాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు కానీ, లోన్లు రావటము కానీ, లేదా
స్థిరత్వానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు వీళ్ళు సజావుగా ఈ మాసంలో చేసుకోవటము. ఇంతవరకు స్థిరత్వము లేని వాళ్లకు, అది ఆల్రెడీ స్థిరత్వము ఉండేటువంటి వాళ్లకు, స్థిరమై ఉండేటువంటి వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి ఉపకృతి అనేటువంటిది జరిగి తీరుతుందిగాక. అలాగే మాతృ సంబంధమైనటువంటివి, అంతే పిత్రార్జితంది కానీ లేదా తల్లి నుండి రావాల్సినటువంటి ఇది కానీ ఏవైనా కొన్ని వీళ్లకు లాభదాయకముగా, అంటే స్థిర చరాస్తులలో రావాల్సినటువంటి ఆస్తులు రావటానికి కావాల్సినటువంటి మార్గం అనేటువంటిది ఒకటి ఏర్పడే అవకాశము ఉన్నది మామూలుగా. అలాగే తల్లి మాట వలన ఒక మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది వీళ్లకు. అంటే ప్రపంచంలో తల్లే ఉండి తల్లే చెప్పక్కర్లేదు. తల్లి వలన మేలు జరగటము అనంటే తల్లి లాంటి భూమి వలన కానీ, లేదా మనకు ఎవరైనా శ్రేయోభిలాషులు, ఒక స్త్రీమూర్తి, పరస్త్రీ తల్లి లాంటిది అంటాం, అలాంటిది ఒక స్త్రీమూర్తి వలన ఉపయోగము జరగటము కానీ వీళ్ళ వ్యక్తిత్వానికి సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది. లేదా స్త్రీతో కలిసినటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా మేలు జరగవచ్చునుగాక. ఇలా ఏదో ఒక రకమైనటువంటిదైతే మేలు జరిగేటువంటి విధానముగానే ఉన్నది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేసుకోవచ్చును. దూర ప్రయాణాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం వాయిదా వేసుకొని తర్వాత వెళితే మీకు క్షేమముగా ఉంటుంది. ఎప్పుడో పాత పరిచయాలు, కొంతమంది స్నేహితులు కానీ కావాల్సినటువంటి వాళ్ళు కానీ వీళ్ళను వచ్చి మీ ద్వారా మేము ఇవి చేసుకోవాలనుకుంటున్నాము అని మిమ్మల్ని గుర్తింపు పొందినటువంటి విధానముగా వచ్చి వాళ్ళు గుర్తించి మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. మీ సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తారు. దాని వలన కూడా మీకు మేలు జరుగుతుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కొంచెము అధిక శ్రమ అనేటువంటిది ఇచ్చి దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇస్తారుగాక. అంతేకాకుండా పై అధికారులతో మెప్పు పొందడం, మంచి కీర్తి ప్రతిష్టలు రావటం వీళ్లకు, ఇలాంటివన్నీ అనుకూలముగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు చాలా శ్రేయోదాయకముగా ఉన్నది. బాగా చదువుకుంటే ఇంకా ఉత్తీర్ణులవుతారు, మేలు జరుగుతుంది. ఈ మాసంలో కొంచెం శ్రద్ధగా చదివితే ఇంకా యోగవంతులవుతారని తెలియజేస్తున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. ఖచ్చితంగా లాభాలు పొందుతారు, మేలు జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు సజావుగా రావాల్సినంతటి లాభాలు వస్తాయి. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్లకు అందరికీ కూడా అనుకూలవంతముగానే ఉన్నది. భూ క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభసాటిగా ఉన్నది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయేదానికి కూడా మీ వైపు విజయం సాధించే విధముగా తీర్పులు ఉండబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది, చాలా శ్రేయోదాయకముగా ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పునఃపరిశీలన చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఇంకా ఫలితాలు ఎక్కువ వచ్చేటువంటి విధానముగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్లకు. మరి అలాగే ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి ఈ మాసములో అంటే, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే గురువు గారు, కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదములు. జయస్తు.